తెలంగాణ అమరవీరుల కుటుంబాలని తాగుబోతులు, అలాగే బూతులు మాట్లాడి దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు వాళ్ళకు మా అస్తిత్వాల మీద దెబ్బతీస్తున్నారు కాబట్టి రేపు జూన్ 2 మరి ఈ జూన్ 2 అనేది మేము అసలు నిజంగా ఒక సంతోషంగా జరుపుకోవాల్సిన రోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని. కానీ వీళ్ళు చేసిన అవమానాలకి, వ్యక్తిగత దూషణలకి ఈరోజు కన్నీళ్లతో జరుపుకోవాల్సొస్తుంది. నిజంగా రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమా? లేకపోతే జనసేన పార్టీ దినోత్సవమా? ఇక్కడ ఏం జరుగుతుంది తెలంగాణలో? అసలు ఒక సైడు టీడీపీ జెండాలు ఎగురుతున్నాయి. ఇంకొక సైడు జనసేన జెండాలు ఎగురుతున్నాయి. మరి తెలంగాణ రాష్ట్రాన్ని సెపరేట్‌గా ఏర్పాటు చేయడం కోసమే పుట్టిన పార్టీలు ఏం చేస్తున్నాయి ఇక్కడ? నిద్రపోతున్నారా మీరంతా? ఏం చేస్తున్నారు? ఎందుకు ఖండిస్తలేరు మీరు? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మాది. మీరెందుకు జరుపుతున్నారు? మీరెందుకు ఆ రోజే సభలు పెట్టుకున్నారని ఎందుకు ఖండిస్తలేరు? తెలంగాణ రాజకీయ నాయకులంతా ఎందుకు ఖండిస్తలేరు ఫస్టు? మేము ఇది సూటి ప్రశ్న వేస్తున్నాము. మీరెందుకు ఖండిస్తలేరు? అధికారంలో ఉండి కూడా ఒక ఆయన టీడీపీ విగ్రహాలను డైరెక్ట్ ఓపెన్ చేయనీకనే పోతాడు ముఖ్యమంత్రి. ఇంకొక ఆయన జనసేన పార్టోడొస్తే ఆయనకి సభలు పెట్టుకోవడానికి పర్మిషన్లు ఇస్తారు. ఏం జరుగుతుందసలు? మీ పార్టీలు ఉన్నాయనుకుంటుర్రా? లేకపోతే పక్క రాష్ట్ర పార్టీలకి మీరు బానిసలైపోయారా? బూడిగం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? మీరు ఒక ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయారు. అలాగే జనసేన లీడర్లు మాట్లాడుతూ జనసేన వాళ్ళందరూ ఇక్కడ జర్నలిస్టులందరూ తిడుతున్నారు కదా! దాని గురించి? జనసేన పార్టీ లీడర్స్ అలాగే వా ఎవరైతే జన సైనికులు ఉన్నారో వాళ్ళంతా తోటి తెలంగాణోళ్ళము అనే విషయాన్ని మర్చిపోతున్నారు ఈరోజు. మర్చిపోయి వ్యవహరిస్తున్నారు. నిజంగా మీరు జనసేన సైనికులా? లేకపోతే జనసేన రజాకారులా? చెప్పండి మాకు. మీరు రజాకార్ల లెక్క వ్యవహరిస్తున్నారు. ఆనాడు నేను రజాకార్లను చూడలే. కానీ ఇప్పుడైతే చూస్తున్నా ప్రత్యక్షంగా. ఎంత ఇబ్బంది పెడుతుర్రో నేను చూస్తున్నా స్వయంగా. అలాగే రేపు అసలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు అసలు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు వచ్చి ఇక్కడ సభ పెట్టాను దాన్ని ఎలా అదే అంటే ఆయన ఛాలెంజింగ్‌గా మీరేం చేస్తారు? ఏం చేయలేరు? నేను మీ రాష్ట్రంలో వచ్చి సభ పెడతా. మీ రాష్ట్రంలో వచ్చి నా పార్టీ జెండా ఎగరేస్తా అని స్వయంగా ఆయన చెప్తున్నాడు. ఇక్కడ కొంతమంది చేతగానితనంగా నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే వీళ్ళ చేతగానితనం వల్లనే ఆయన ఈరోజు దర్జాగా వచ్చి సభ పెడుతున్నాడు. అలాగే నారా లోకేష్ మాట్లాడుతూ ఇక్కడ తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తా అంటున్నారు కదా! ఇప్పుడు ఎవరి ఊహలు వాళ్ళకుంటాయి. ప్రతి పార్టీ అనుకునేదే బలోపేతం చేస్తా. మీరు బలోపేతం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు బలోపేతం చేస్తున్నారు. మీరు మీ బాధ్యత అంత అవసరం లేదు. మీరు ఏపీలో ఎట్లా చేస్తున్నారు? మీ పార్టీ బాధ్యత ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తీసుకొని బలోపేతం చేస్తున్నారు. మీరు కంగారు పడకండి నారా లోకేష్ గారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహం పెట్టడాన్ని ఎలా చూస్తారు? ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడమే కదా ఇప్పుడు టీడీపీని బలోపేతం చేయడం అంటే. అదే ఫస్ట్ స్టెప్ ఆయనది. టీడీపీని బలోపేతం చేయడమే ఆయన పని అన్నప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పెట్టడమే.